ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ యొక్క వృషభరాశి వారికి మరో 3 రోజుల్లో జరగబోయేది ఇదే. ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఆమె ఎవరు? రాబోయేటువంటి 3 రోజుల్లో ఈ యొక్క వృషభరాశి వారికి ఆ స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఏం జరగబోతుంది? మరి రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఈ యొక్క వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి? అదేవిధంగా మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి? అసలు ఏం జరగబోతుంది అనేటువంటి ఈ వీడియోలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక అంతకన్నా ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక రాబోయేటువంటి 3 రోజుల్లో ఈ యొక్క వృషభరాశి వ్యక్తులను చాలా మంచి అదృష్టము అనేది వరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేనటువంటి ఒక అదృష్టం అనేది ఒక స్త్రీ కారణంగా మీరు అయితే ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తిరగనటువంటి సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఈ యొక్క వృషభరాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారు అనే చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అనేసి అంతా కల్పితమేలే అని అన్నట్లుగా అనుకోకండి. కానీ ఇది అంతా కూడా మీ యొక్క జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇప్పుడే మీలో కొంతమందికి ఆ యొక్క అదృష్టపు గడియలు కూడా ప్రారంభం కాబోతున్నాయని చెప్పవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. కాదంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి జరగవచ్చు. ఇక అదేవిధంగా కొంతమందికి అయితే మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి 3 రోజులు ఊహించినటువంటి పరిస్థితులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని చెప్పాలి. ఇక అదేవిధంగా చూసినట్లయితే ఇక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అనేది అద్భుతంగా మారిపోబోతుందండి. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికను కూడా మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఈ యొక్క వృషభరాశి వారిని ప్రభావితం చేస్తుంది అనే చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వృషభరాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను అయితే పొందుతారు. కాబట్టి ఈ యొక్క వృషభరాశి వారికి రాబోయేటువంటి కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహాజాతకులుగా మారిపోయేటువంటి అవకాశం అనేది రాబోతుంది. డబ్బు అనేది ఇంట్లో నాట్యం ఆడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షము అనేది కురవబోతుందనే చెప్పుకోవచ్చు. మీరు కోరుకున్నవి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకు ముందు మేము చెప్పాము కదండి, ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరిగిపోబోతుంది అని. ఈ విధంగా ఆ యొక్క స్త్రీ అనేది మీ యొక్క లైఫ్లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటూ ఉంటారో అవి అన్నీ కూడా ఆ యొక్క స్త్రీ కారణంగా మీరు కలలో కూడా ఊహించినటువంటి అదృష్టం అనేది ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ జీవితంలో అడుగుపెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుందనే చెప్పాలి. అసలు ఆ స్త్రీ ఎవరు? మిమ్మల్ని కలిసే వేళ విశేషం మీకు అంత బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఆమె వల్ల మీ యొక్క దశ అనేది తిరిగిపోతుంది. మీ యొక్క జీవితంలో అనుకోకుండా ఆ యొక్క స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆమె మీకు తోడుగా సపోర్టివ్గా ఉంటుంది. దీంతో ఆ యొక్క స్త్రీ రాకతో మీకు అదృష్టము అనేది పట్టబోతుంది. మీ దశ అనేది తిరిగి 4 తరాలు కూడా కూర్చొని తిన్నా కూడా సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. కాబట్టి ఈ యొక్క రాశి మరికొన్ని రోజుల్లో ఆ యొక్క స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మీరు గడిపినటువంటి లైఫ్ స్టైల్కి ఇప్పుడు రాబోయేటువంటి లైఫ్ స్టైల్ కూడా అంతా డిఫరెంట్గా ఉండబోతుందనే చెప్పాలి. ఎవరైతే ప్రజెంట్ అంటే మీ వ్యాపార రంగాల్లో స్థిరపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారైతే వ్యాపార జీవితంలో బాగా రాణించుకోగలుగుతారు అనే చెప్పవచ్చు. ఇక డబ్బుకైతే మీకు ఎటువంటి లోటు అనేది ఉండదండి. అంతేకాకుండా మీ యొక్క వైవాహిక జీవితం బంధము అనేది బలపడుతుంది. ఉద్యోగులకు మంచి ఉద్యోగాలను సాధించుకోగలుగుతారు. మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా అంటే చాలా రంగాల్లో ఈ విధంగా ఈ యొక్క వృషభరాశి వారు జీవితంలో ఆ యొక్క స్త్రీ అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి ఈ యొక్క వృషభరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి మీరు చేపట్టినటువంటి అన్ని పనుల్లో కూడా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. అదృష్టం అంతా కూడా మీ వెంటే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా మీ యొక్క జీవితంలో సానుకూలంగా మార్పు అనేది వస్తుంది. మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా
మెరుగుపడుతుందనే చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క రాశి వారికి రాబోయేటువంటి 3 రోజుల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ యొక్క ప్రతి ప్రయత్నము కూడా సఫలీకృతంగా మారుతుంది. ఇక కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయాణాలు అన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. మీ యొక్క తెలివితేటలు, దూరదృష్టి అంతా కూడా చక్కగా రాణించుకోగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ జీవితాలు అన్నీ కూడా సజావునంగా సాగిపోగలుగుతాయి. గృహ, వాహన సంబంధిత సమస్యలు అన్నీ కూడా, ఆస్తి సంబంధిత వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి అయితే వస్తాయి. విదేశీయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఉద్యోగం అంతా కూడా స్థిరానత్వానికి అయితే చాలా అనుకూలమైనటువంటి సమయము అనే చెప్పాలి. ఇక మిగిలిన అంశాలను చూసినట్లయితే ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అనే చెప్పుకోవచ్చండి. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు అయితే చేపట్టడం అనేది జరుగుతుంది. ప్రస్తుతంగా సామాజిక స్థాయి నుంచి పురోగతిని అయితే సాధించుకోవడానికి ప్రణాళికలు అయితే రూపొందించుకోవడం అనేది జరగాలి. మీ యొక్క తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠశాలకు మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా కూడా వరకు మంచిగా మారిపోతుందండి. ఇక ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఇక ఈ యొక్క వృషభరాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. ఆదాయ ప్రయత్నాలు అనేవి తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ తోబుట్టువులతో సయోధ్యత అనేది చక్కగా ఏర్పడుతుంది. ఇక ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నాలు అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు చక్కగా మలుపు అనేది ఉన్నతమైనటువంటి స్థితిలోకి అయితే మీరు ఖచ్చితంగా తీసుకువెళ్తారు. ఇక విదేశీ ప్రయాణాలు స్థిరపడి ఉన్నటువంటి మార్గము సుగమము అవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు కూడా ఈ సమయంలో చేయడం అనేది జరుగుతుంది. కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చక్కగా చురుకుగా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యక్తిగత పురోగతిని అయితే సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడం, అనారోగ్యం మెరుగుపడడం, మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరడం వంటివి జరుగుతాయి. ఇలా ఎన్నో ఏళ్ల తరువాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుందండి. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ వల్ల మీరైతే జాక్పాట్ని అయితే కొట్టబోతున్నారు. అవును, ఆ యొక్క స్త్రీ మీ యొక్క జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి రాబోతుంది. వెనకబడేటువంటి తీగ అంతా కూడా కాలికి దొరికినట్లు ఆమె ఒక్క కారణం చేత మీకు అయితే పట్టినటువంటి దరిద్రం అంతా కూడా ఇట్టే పోతుందనే చెప్పాలండి. అంత మంచి అవకాశాన్ని అయితే అస్సలు వదిలించుకోకండి. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని అయితే కురిపించబోతుందనే చెప్పాలి. మీ లైఫ్లో మీరు ఎప్పుడు నుండో చూడనంత డబ్బుని అయితే చూపించబోతున్నారు. ఆ యొక్క ధనాన్ని సరైనటువంటి ప్లాన్తో భద్రపరుచుకుంటే మీకు ఇక డబ్బు అవసరమైనటువంటి బాధల నుండి అయితే ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యల నుండి, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను సాధించుకోవడానికి, అదేవిధంగా మీ యొక్క జాతకరీత్యా కలిగేటువంటి దురదృష్టమైనటువంటి భావాలు తొలగించుకోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించుకోవడానికి ఈ యొక్క వృషభరాశి వారు ఇప్పుడు మేము చెప్పినట్లుగా మీ యొక్క జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి ఆల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయండి. మరి ఆ యొక్క పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు సోమవారం శివాలయానికి వెళ్ళి శివారాధన అయితే ఖచ్చితంగా ఆరాధించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సజావుగా ఖచ్చితంగా జరుగుతాయి. ఇక లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార సూత్రాన్ని పఠించండి. తద్వారా మీకు చక్కని ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యలతో ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు అయితే చేయించుకోండి. మీ యొక్క సమస్యలు అన్నీ కూడా సక్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నుండి నూరుల్లో హాయిగా ఉండగలుగుతారు. ఇకపోతే మీ యొక్క వ్యాపారాల్లో తరచూ నష్టాలను ఎదుర్కొంటూ ఉన్నట్లయితే లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అనేది దానం చేయండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి. మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం వల్ల ఈ యొక్క వృషభ రాశి వారికి అనేక రకాల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు ఉన్నప్పుడల్లా ఈ యొక్క దేవతారాధన అనేది చేయండి. ఇక ఈ యొక్క పరిష్కారాలతో మీ యొక్క ఆర్థిక స్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది అండి. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. అన్ని రంగాల్లో మీరు అయితే చక్కగా ముందుకు రాణించుకోగలుగుతారు. డబ్బుకు అభివృద్ధి, ఎటువంటి లోటు అనేది ఉండదు. ఇక ఈ యొక్క వృషభరాశి జాతకులు బుధవారము అనేక రకాలుగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఇక అదేవిధంగా మీ యొక్క అదృష్టం అంతా కూడా
ఈరోజు అన్నీ చెప్పుకోవచ్చు. ఇక ఎటువంటి కార్యక్రమాన్ని అయినా బుధవారం రోజు ప్రారంభించుకుంటే దిగ్విజయంగా మీకు అంతా కూడా పూర్తవుతుందండి. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలు అయితే అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం ఈ యొక్క వృషభరాశి జాతకులు ఏమాత్రము కూడా అస్సలు కలిసి రాదండి. ఇక అలాగే మీకు కలగబోయేటువంటి దుష్ట భావాలు నుండి విముక్తి పొందుకోవడానికి బుధవారము ఉపవాసాన్ని అయితే పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రము తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీలో మంచి మార్పులను అయితే కలిగిస్తాయి. ఇక అదే విధంగా నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనికి వెళ్లే ముందు యాలుకలను గింజలను నమలడం వల్ల మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. అలాగే శ్రీరామరక్ష సూత్రాన్ని పఠించడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయండి. ఇక అంతే విధంగా మీకు పొంచి ఉన్నటువంటి గండాన్ని, భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. మీకు ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతక ఫలితాలు అనేవి ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క వృషభరాశి వారికి ఆ యొక్క స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది అని అంతా కూడా మీకు వివరంగా అర్థమైంది అని అనుకుంటున్నాము. అలాగే మేము చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాలను పాటిస్తే చాలండి. రాబోయేటువంటి రోజుల్లో ఆ యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. సో చూశారు కదండి, మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.